అచ్చా అవదా, కూడా కాదు. ఇదిగో అవదాటండి. వీళ్ళకి కూడా పాప వీళ్ళ జీవనోపాధి కదా. ఇక్కడ అన్ని మట్టి వినాయకుళ్ళే, మట్టితోనే తయారు చేశారు అన్నీ కూడా. ఇగోండి మట్టితోటి ఇదంతా కూడా చేశారు. మాకు అక్కడ ఒక ఆయన చాలా సీరియస్ అయ్యాడండి. సరే మనకి ఇలాంటివి తగులుతూనే ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే, మీరు ఇంత పెద్ద వినాయకులను కూడా మంచి మట్టితో చేశారు, చాలా గ్రేట్ కదండి. కాకపోతే మీరు అన్నట్టు రేట్లు ఎక్కువ ఉంటాయి, కొనుక్కోలేరు అందరూ. చాలా మంచిగా ఈ సారాళ్ళ మట్టి వినాయకులే కొనుక్కుంటారంట. థ్యాంక్స్ సార్, చాలా చాలా ధన్యవాదాలు. అగో బొల్లారం నుంచి వచ్చారట. ఒక చిన్న మాట బాబు. బాబు ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు పెట్టండి. ధర కాస్త ఎక్కువనే కానీ పర్లేదు, కానీ చిన్నవి కొనుక్కోండి. చిన్నవి కొనుక్కోండి సార్. ఇప్పుడు చిన్నవి కొనుక్కోండి. ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాడండి వినాయకుడు. ఇదిగో చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో చిన్న వినాయకుడు. ఇక్కడ ఇవన్నీ చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు డబ్బుల గురించి కాదు కదా సార్, మనం చేసేది భక్తితో. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మేము అక్కడ ఒక ఆయనతో మాట్లాడితే చాలా రివర్స్ అయ్యి మీదకి వచ్చాడు మా మీద. థ్యాంక్ యూ. ఇదిగో ఈ గణపతి చూడండి ఎంత బాగుందో. ఇదిగో చూడండి నిజంగా మట్టి వినాయకుడు తీసుకుంటే మన అపార్ట్మెంట్ లోనే మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మనతో పాటే చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు అక్కడ రివర్స్ అయినా కానీ మీ మాటలతో మేము చాలా సంతోషంగా. అవునండి అవును, చాలా సంతోషం సార్. సారాళ్ళు బొల్లారం నుంచి వచ్చి ఇక్కడ కొంటున్నారు. అయితే రేట్లు కొంచెం బాగా ఎక్కువనే చూడండి సార్. చాలా ధన్యవాదాలండి, చాలా చాలా సంతోషం.